Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 245. అబ్బబ్బా! దాన్ని తల మీద అలా కొట్టకురా ఉన్న మతిపోతుంది అనగానే, దానికసలెక్కడుంది? ఎప్పుడు బ్రెయిన్ లేని పనులే కదా చేసేది అని కర్ణ చిరాకుగా చెప్పేసరికి దక్ష చేదు తిన్నట్టుగా ఫేస్ పెట్టుకొని మూతి 16 వంకర్లు తిప్పడంతో లాస్ట్ పూరి ముక్క ఆమెకి తినిపించేసి, ఇంకొకసారి ఇలాంటి ఆయిల్ ఫుడ్ నన్ను తినిపించమని అడిగావనుకో బాగోదు చెప్తున్నా అని అంటూ వెళ్ళిపోయాడు కర్ణ. ఆయనని తినమన్నట్టు ఫీలవుతాడు ఏంటి? తినిపించడానికి కూడా ఆయిల్ ఉండకూడదా? అని దక్ష విసుగ్గా ప్లేట్‌లో కనిపిస్తున్న తన రిఫ్లెక్షన్ చూసుకుంటూ చిరాకుగా అనుకుంటుంటే, మరి ఈజీగానే వాలీబాల్ ప్లేయర్ అయిపోయి, ఒలింపిక్స్‌లో గెలిచేసి ఇంత ఫేమస్ అకాడమీ ఓనర్ అయిపోతాడా ఏంటి? ఆ మాత్రం ఫిజిక్స్ మెయింటైన్ చేయకపోతే స్పోర్ట్స్ మ్యాన్‌కి, కామన్ మ్యాన్‌కి తేడా ఏముంటుంది? అని అంది దీక్షిత. ఇంతలో పూజారి గారు రావడంతో, ముహూర్తం పెట్టేశారు కదా అమ్మమ్మ! మళ్ళీ ఎందుకొచ్చారని దీక్షిత అడగడంతో, ఆ ముహూర్తానికి ముందు వీళ్ళిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. ఆ తర్వాత చేయడం కుదరదు. ఆ తర్వాత ఎప్పటికో పిల్లలు పుట్టిన తర్వాత చేసుకోవాల్సుంటుంది. అందుకే రేపు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించిన తర్వాత, సాయంత్రం నుంచి ఏర్పాట్లు మొదలు పెట్టొచ్చు కదా అని ఆయనని పిలిపించాను అంది పెద్దావిడ. పూజారి గారు మర్నాడు ఉదయం దివ్యంగా ఉందని వ్రతం చేసుకోవచ్చని చెప్పడంతో, పూజకి ఏమేం కావాలో లిస్టు రాసివ్వండి పూజారి గారు. తెప్పించేస్తాను అని పెద్దావిడ చెప్పగానే, ఏముందమ్మా పూలు, పండ్లు, మామిడాకులు అదే వ్రతం పీటని అలంకరించడానికి. అలాగే వ్రతం పీట ఉంటే పర్వాలేదు. పసుపు, కుంకుమలు రాసి అలంకరించుకోండి. లేకపోతే కొత్తది తెప్పించుకోండి. అలాగే సత్యనారాయణ స్వామి పటానికి కూడా పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. పూల మాలలు పీటకు కట్టాలి. పటాలకి పెట్టాలి. అలాగే ఇత్తడి కుంకుమ కుందులు ఉంటే ఇత్తడి కుందుల్లో దీపాలు వెలిగించండి. లేదంటే వెండి కుందిలో వెలిగించండి. మట్టి ప్రమిదలు వాడొద్దు అని చెప్పారు పూజారి గారు. అలాగే పూజారి గారు. రేపు ఉదయాన్నే అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీకు ఫోను చేస్తాను. మీరే వచ్చి వ్రతం జరిపించండి అనగానే, అలాగేనమ్మా ఇంక సెలవు అని చెప్పి ఆయన వెళ్ళిపోవడంతో, అమ్మాయిలందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇల్లంతా క్లీన్ చేయడం మొదలుపెట్టాలి అనగానే, అబ్బా అమ్మమ్మ 10 రోజుల ముందే కదా జాతర కోసం క్లీన్ చేయించాం అనగానే, నిన్న నైట్ నాన్ వెజ్ తిన్నారు కదా! నాన్ వెజ్ గిన్నెలు కూడా ఇంకా కడగలేదు. అవన్నీ పెట్టుకొని రేపు వ్రతానికి సిద్ధం చేసుకుంటారా? పాపం తగలదు అని అంది. ఇదొకటుంది కదా! సరేలే ఒక పని చేయండి. నేను అంట్లన్నీ తోమేస్తాను. మీరు ఇల్లు కడగండి అని దక్ష చెప్పడంతో దీక్ష చెరొక వైపు నుంచి దక్ష చెవులు మెలేసి అంత లేదు. ఇక్కడ మేము బాలింతలం. మేము ఈజీగా ఉండే పనులు చేయాలి. నువ్వు కొత్త పెళ్లి కూతురివి. పైగా బాగానే ఓపికుంటుంది. మాకంటే పిల్లలు పాలు తాగుతారు కాబట్టి ఓపికుండదు. త్వరగా ఆకలేస్తుంది కాబట్టి ఇల్లంతా తుడిచి తడబట్ట వేయాల్సింది నువ్వే. మేము అంట్లు తోమి ఇత్తడి సామాను కడిగేస్తామని చెప్పారు దీక్షిత ఇద్దరు. మీరిద్దరూ నాకంటే పెద్దవాళ్ళు కదా! మీరు చెయ్యొచ్చు కదా! అని దక్ష అనగానే, మేమెందుకు చేయాలి? ఆ వ్రతం మేం చేస్తున్నామా? అనగానే దొంగ మొహాలు అని తిట్టుకుంటూ, సరే అని చెప్పి దక్ష ఇంట్లో సామాను మొత్తం పనివాళ్ళు తీసి సదిరేయడంతో పైనుంచి కడగడం మొదలుపెట్టింది. కర్ణ, విరాట్, విరాజ్ ముగ్గురు మధ్యాహ్నానికి పొలం పనులు ముగించుకొని ఇంటికి రాగానే ఇల్లంతా సామాన్లు తీసేసి క్లీనింగ్ జరుగుతూ ఉండడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు అతి జాగ్రత్తగా వెళ్తూ ఉంటేనే దక్ష తడిబట్ట వేసి తుడుస్తూ కనిపించేసరికి ఎవరూ చుట్టుపక్కల లేకపోవడంతో వెళ్లి వెనుక నుంచి హగ్ చేసుకుని టక్కున బుగ్గ మీద ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి దక్ష అరిచేసరికి నేనే ఎందుకలా అరుస్తున్నావు అని కోపంగా అనగానే ఉదయం నుంచి ఇల్లంతా తుడుస్తున్నాను. ఇదేమైనా చిన్న ఇల్లా లంకంత కొంప అసలే బాడీ పెయిన్స్‌గా ఉంటే మీరొకరు సడెన్‌గా వచ్చి భయపడతారు అని అంది.
"అదేంటి ఇంట్లో పనివాళ్ళున్నారు కదా! మీరందరూ ఎందుకు పని చేస్తున్నారు?" అనగానే, "మేం చేయాలంట అమ్మమ్మ కండిషన్" అని అంది బిక్కమొహం వేసుకొని. "పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా?" అని ముద్దుగా చెంప మీద చేవేసి చిలిపిగా అడుగుతుంటే, "మీరిల్లు తుడుస్తారా?" అని అడిగింది వెటకారంగా. కర్ణ ఆమె వెటకారానికి సీరియస్‌గా చూసి, "ఎలా కనపడుతున్నానే నీకు? ఇల్లు తుడిచి బట్టలుతికేవాడిలాగా కనిపిస్తున్నానా?" అనగానే, "మరెందుకు పెద్ద హెల్ప్ చేస్తానని బిల్డప్ కొట్టారు?" అనగానే, "ఏదో బాధపడుతున్నావు కదా అని అన్నాను" అన్నాడు. "సరే మీ దృష్టిలో హెల్ప్ అంటే ఏంటి?" అని అడిగేసరికి, "అంటే" అని అంటూ ఆమెకి నడుముకి ఇరువైపులా చేతిని పెట్టి, ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తుంటే, "ఇలాంటి హెల్ప్స్ నాకక్కర్లేదు. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి. బామ్మని కాఫీ పంపించమని అడుగుతాను" అనగానే, పాపం మా బామ్మకి వయసు మీద పడింది. ఇల్లంతా నీళ్లు పోసావు గదా! కాలు జారి కింద పడిందంటే లేనిపోని గోల. ఎందుకు? నువ్వే కాఫీ తీసుకొని రా అనగానే, నా వల్ల కాదు. ఇప్పుడు ఈ పని ఆపానంటే నాకు మళ్ళీ ఈ పని చేయబుద్ధి కాదు. రేపు మనకి వ్రతం ఉంది అని అంది దక్ష. ఆమె చిరాకు చూస్తుంటేనే ఆమె బాగా అలసిపోయిందని అర్థం కావడంతో, "సరే అయితే, నేను వెళ్లి ఫ్రెష్ అవుతాను" అని చెప్పి వెళ్ళిపోవడంతో, కోపంగా కాఫీ ఇవ్వను అని అయితే చెప్పింది గానీ, ఎందుకో మనసు ఆగకపోయేసరికి వెళ్ళాలని లేకపోయినా నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్లి కాఫీ తీసుకొనొచ్చి, అతనికి కాఫీ ఇచ్చి మళ్ళీ ఇల్లంతా తడిబట్ట వేయడం మొదలుపెట్టేసరికి, "నాకసలు ఓపిక లేదు. కాఫీ ఇవ్వను అన్నావు కదా" అని అడిగాడు. పెళ్ళాన్ని కదా! ప్రేమ అని సాగదీస్తూ చెప్పేసరికి, ఓహో! ఆ సంవత్సరం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రేమంతా ఎటుపోయింది అనగానే దక్ష బుట్ట విసిరికొట్టి కోపంగా చూడ్డంతో అతను చిలిపిగా నవ్వుతుంటే, "ఏ టైంకి ఎలా నన్ను దెప్పి పొడవాలి అనేది మీరేమైనా ట్రైనింగ్ తీసుకున్నారా?" అనగానే, "ఈ మాత్రం దానికి ట్రైనింగ్ తీసుకోవాలా ఏంటి? దెప్పి పొడవడానికి బోలెడన్ని టాపిక్స్ ఉన్నాయి నువ్వు చేసిన పనుల్లో" అన్నాడు. దాంతో అతని మీద కోపంతో, ఆ కోపం అంతా నేల మీద చూపించేసరికి సాయంత్రానికి ఇల్లంతా తళతళ మెరిసిపోవడంతో, "నా వికెట్ డౌన్" అని వెనక్కి పడబోతున్న ఆమెని పట్టుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిపోయాడు కర్ణ. ఆమె కోసం అతనే స్వయంగా డ్రెస్ తీసిపెట్టి గీజర్ కూడా ఆన్ చేసి వేడి నీళ్లు తాగిన తర్వాత, "వాటర్ హీట్ అయ్యాయి. వెళ్లి స్నానం చేసి రా. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. నీకోసం ఏదైనా మంచి ఫుడ్ ప్రిపేర్ చేయమని నాన్నమ్మతో చెప్తాను" అనగానే, నవ్వుతూ సరేనని స్నానం చేసొచ్చి నీరసంగా బెడ్ మీద వాలేసరికి, "ఏదైనా మూవీ చూద్దామా?" అని అడగడంతో, "ఏ మూవీ? నాకు తెలుసు మీరు హారర్ మూవీస్ పెడతారు. అన్ని చిలిపి వేషాలున్నాయని" అతని బుగ్గ మీద పొడవడంతో, "అదేం కాదులే, ఏదైనా కొత్త మూవీ చూద్దాం" అన్నాడు. "మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టండి" అని చెప్పడంతో ల్యాప్‌టాప్ ఆన్ చేసి అన్ని మూవీస్ చూసి, "తెలుగులో అంత ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. ఇంగ్లీష్ మూవీస్ చూద్దామా?" అనగానే, "నాకు తెలుసు" అని కోపంగా మొహం తిప్పుకోవడంతో, "అరే! హారర్ మూవీస్ పెట్టనులే" అన్నాడు. "మరింకేం పెడతారు?" అని కోపంగా అడగటంతో, ఏదో మూవీ పెట్టేసరికి అదేదో క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉండేసరికి ఇంట్రెస్టింగ్‌గా చూస్తోంది. పైగా ఆమె కోసం సబ్‌టైటిల్స్ కూడా ఆన్ చేశాడు. అతను లాంగ్వేజ్ బట్టి అర్థం చేసుకుంటాడు. సబ్‌టైటిల్స్ అక్కర్లేదు. దాంతో 3 గంటలు కదలకుండా, మెదలకుండా మూవీ చూస్తూ కూర్చుండిపోయింది దక్ష. అతను ఆమెని చూస్తూ కూర్చోవడంతో అది గమనించక మూవీలో లీనమైపోయిన దక్ష సూపర్ మూవీ అని అతని వైపు చూసేసరికి, అతను తన వైపే చూస్తూ ఉండడంతో ఏంటి అని అడిగేసరికి ముందు కొంగి ముక్కు మీద ముద్దు పెట్టి, "రోజు రోజుకి అందంగా తయారవుతున్నావని" అంటూ ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడంతో సిగ్గుపడింది దక్ష. ఆ తర్వాత డిన్నర్ చేసి మర్నాడు ఉదయం వ్రతం ఉండడం అంత త్వరగా నిద్రపోయారు అందరూ. రోజు ఏదో రకంగా తన వైపు చూసే సంగవి ముందు రోజు నైట్ నుంచి తన మొహం కూడా చూడకుండా తన పదేదో తను అన్నట్టుగా ఉండేసరికి నవీన్ రెస్ట్‌లెస్‌గా ఉన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.